మన చేతుల్లో మనం ఎంత ఉంటామో అంతే మన జీవితం మన చేతుల్లో ఉంటుంది. రిపీట్. మన చేతుల్లో మనం ఎంత ఉంటామో అంతే మన జీవితం మన చేతుల్లో ఉంటుంది. అర్థం చేసుకోండి. అందరికీ కోరిక ఉంటుంది చాలామందికి, నా జీవితం మొత్తం నా చేతుల్లో ఉండాలి, నేను అనుకున్నట్టుగా ఉండాలి, నా ప్రకారం జీవితం అంతా ఉండాలి, నేను ఏమనుకుంటే అది జరగాలి. చాలా మంచి కోరికే. కానీ ఆ జీవితం అనేది సృష్టించబడేది మన మైండ్ ద్వారా. మన మైండ్ ఎలా ఉంటే మన జీవితం అలా ఉంటుంది. శరీరానికి స్పెసిఫిక్గా ఏమీ ఉండదు. శరీరము మైండ్ని ఫాలో అవుతుంది. ఆత్మ యూనివర్సల్ ఎనర్జీతో ఉంటుంది. కానీ మధ్యలో ఉండే ఈ మైండ్ అనే మనము అనేది ఉంటుంది కదా, అది ఎలా ఉంటే మన జీవితం అలా ఉంటుంది. స్టూడెంటే తీసుకోండి, స్కూల్కి కాలేజీకి వెళ్ళాడు, మైండ్ చేతిలో లేదు, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేడు, సరిగ్గా చదువుకోలేడు, సరిగ్గా మార్కులు రావు, డిఫాల్ట్. అలాగే ఒక ఎంప్లాయీ అయినా అంతే, ఎవరైనా అంతే. అంటే ఎప్పుడైతే మన మైండ్ మన చేతుల్లో ఉందో, మైండ్ మన చేతుల్లో ఉంటే మనం అనుకున్న డైరెక్షన్లో మనల్ని మనం నడిపించుకోగలుగుతాం. ఏదైనా సాధించాలని గోల్ పెట్టుకున్నాం, అందరూ చాలామంది గోల్స్ పెట్టుకుంటారు. కానీ గోల్స్ అందరూ ఎందుకు సాధించలేరు అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, గోల్ పెట్టుకుంటారు, గోల్కు తదనుగుణంగా పని చేయలేరు. ఎందుకు పని చేయలేరు అంటే మైండ్ చేతుల్లో లేదు. అనుకోవడం ఫెయిల్ అవ్వడం, అనుకోవడం ఫెయిల్ అవ్వడం. రోజు నేను వాకింగ్కి వెళ్తాను అనుకుంటాం, వెళ్ళాం, పడుకుంటాం. ఉదాహరణ హెల్త్ గురించి మనం వాకింగ్ చేయాలని వెళ్ళాం. చాలామంది హెల్త్ అనే గోల్ ఉంటుంది, యోగా చేయాలనే గోల్ ఉంటుంది, కానీ చేయరు. ధ్యానం చేయాలని అనుకుంటారు కానీ చేయరు. సో ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది అంటే 99% ప్రాబ్లం మైండ్ ఎంత పర్సంటేజ్ మన చేతుల్లో ఉందో అంత పర్సంటేజ్ మనం అనుకున్న దారిలో నడుస్తాం. ఎంతగా నడిస్తే అంతగా మనకు అవుట్పుట్ వస్తుంది, రిజల్ట్ వస్తుంది. సో ఎంత కలలు కన్నా నేను కలెక్టర్ కావాలి, బెలిగేట్ కావాలి, ఇంకేదో కావాలి, ఇంకోదో కావాలని మనం అనుకున్న దారిలో తగినంతగా నడవకపోతే, తగినంతగా మనకు అనుకున్న రిజల్ట్ రాదు, మనం అనుకున్న జీవితం రాదు. కాబట్టి ఏది సాధించాలన్నా డాక్టర్ దీపక్ చోప్రా గారు చెప్తారు 7 స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్ అని. జీవితంలో విజయానికి 7 ఆధ్యాత్మిక సిద్ధాంతాలు. నేను 2003లో నేను 7 క్లాసెస్ చేయడం జరిగింది, 2003 ఆ టైంలో. అందులో మొదటి ప్రిన్సిపల్, నిజంగా విజయం సాధించాలి అనుకుంటే స్పిరిచువల్ ప్రిన్సిపల్ ఏంటంటే, ముందు నీ శక్తిని పెంచుకో అంటాడు. శక్తిని పెంచుకుంటే మన మైండ్ మన చేతిలోకి వస్తుంది. అంటే మెడిటేషన్ ఎక్కువగా చేసి నేను చేతిలోకి తీసుకో, దెన్ యూ డైరెక్ట్ యువర్ మైండ్. దెన్ నీ మైండ్కి నువ్వు సరైన దారి చూపించేది ఆటోమేటిక్గా పనిచేస్తుంది. నీ మైండే నీ చేతిలో లేదు, ఇంకా నువ్వు అలా చేయాలి ఇలా చేయాలని ఎన్ని ఊహలు మనము చేసుకున్నా, ఎన్ని కళలు కన్నా అవి బుడిదలో పోసిన పన్నీర్ అవుతాయి. ఇంకా ఫస్ట్ ప్రిన్సిపల్ ఏదైనా సాధించాలనుకుంటే ఎవరైనా సరే, టేకింగ్ కంట్రోల్ ఆఫ్ అవర్ సెల్స్ అంటే ఇక్కడ మైండ్. ఆత్మ ఎప్పుడు మన చేతిలోనే ఉంది, శరీరం ఎప్పుడు మైండ్ని ఫాలో అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఈజ్ విత్ మైండ్. సో మన మైండ్ని మన చేతిలోకి తీసుకుంటే, అంటే చివరికి మనం ఎంతగా మన చేతుల్లో ఉంటే అంతగా మన జీవితం మన చేతుల్లో ఉంటుంది, అంతగా మనం అనుకున్న దారిలో మనం నడుస్తాం, అంతగా మనం అనుకున్నవన్నీ మనం సాధించగలుగుతాం. ఎవరైతే రెగ్యులర్ మెడిటేషన్ చేస్తారో 2-3 అవర్స్, వాళ్ళు అలాంటి మాటలు మ్యాక్సిమం మాట్లాడరు, దూసుకుపోతుంటారు, చేయాల్సినవి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఈ రాంగ్ డిస్కషన్స్కి, రాంగ్ ఎక్స్ప్రెషన్స్కి టైం ఉండదు. ఎవరైతే రెగ్యులర్గా మెడిటేషన్ చేయరో వాళ్ళు ఇలాంటివి మాట్లాడి ఆ నెగటివిటీకి వాళ్ళే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ చేసి ఇంకా ఎక్కువగా పతనమైపోతూ ఉంటారు. ఇంకా మొట్టమొదటిగా డూ మెడిటేషన్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిసారి అంటాడు ఏది కావాలని ముందు ధ్యానం చేయి, ఆ తర్వాత మిగతాది. ధ్యానం చేస్తే నువ్వు నీ చేతిలోకి వస్తావు, ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు ఏమైనా చేయి, ఏమైనా సాధించు. నువ్వు సాధించినప్పుడు జీవితంలో ఏమి లాభం? ఏమి సాధించినా ఎక్కువసేపు ఉండదు, కింద పడిపోతాం, అలా ఎక్కి టక్కని కింద పడిపోతాం. ఎందుకంటే స్టెబిలిటీ లేదు. వెన్ మైండ్ ఈజ్ నాట్ స్టేబుల్, మనం సాధించింది నిలుపుకోలేము. చాలామంది సాధిస్తుంటారు పాపం, కష్టపడి హార్డ్ వర్క్ చేసి సాధిస్తారు, కానీ సాధించిన విధాన్ని నిలబెట్టుకోలేరు, మళ్ళీ కింద పడిపోతారు. ఎందుకు నిలబెట్టుకోలేరు అంటే కారణం మైండ్ చేతుల్లో లేదు. అక్కడ స్థిరంగా ఉండలేరు, తమను తాము మేనేజ్ చేసుకోలేరు, వచ్చే కష్టాలను ఫేస్ చేయలేరు, వచ్చే ఛాలెంజెస్ ఫేస్ చేయలేరు. రకరకాల సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి, వాటిని చూసి భయపడి చతికిల పడిపోతూ ఉంటారు. సో అలా ఉండకుండా ఉండాలంటే రెగ్యులర్గా మెడిటేషన్ ఈజ్ మస్ట్ అనే దానికోసం ఆ కొటేషన్. తెలియక కాదు, తెలిసింది కొంతైనా రోజు పాటించక జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు మనమే కొని తెచ్చుకుంటూ ఉంటాం, గుర్తుంచుకోండి. ఎవరికైనా ఏమైనా చెప్తే మొదట వేసే రివర్స్ క్వశ్చన్ నాకు తెలియదా అంటారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఎవరిని ఏమడిగినా
ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుసు. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ఇన్ఫర్మేషన్ నౌ, ప్రాబ్లమ్ ఈజ్ విత్ ప్రాక్టీస్. ఒక్క లైన్ అన్నా తెలుసా, అంటే ఆ లైన్ తెలిసిన లైన్ పాటించడానికి ట్రై చేసావా? చాలా తెలుసు, ఏమీ లాభం లేదు, 0 మార్కులు. నేను చాలా వేల పుస్తకాలు చదివాను, మీరు కూడా చదివాను, కానీ అందులో నుంచి ఒక్క లైన్ అయినా అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అంటాం కదా. అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ బెటర్ దెన్ టన్స్ ఆఫ్ థియరీ. చాలా విషయాలు తెలుసుకున్నాననే సంబరంలో ఉండిపోతుంటాం. నేను ఈ ప్రోగ్రామ్కి వెళ్ళాను, ఇలా తెలుసుకున్నాను, ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి ఈ విషయం తెలుసుకున్నాను, ఈ పుస్తకాలన్నీ చదివి ఇంకా ఎక్కువ తెలుసుకున్నాను. సరే, తెలుసుకోవడం మంచిదే, అందులో నుంచి ఒక్క లైన్ అయినా ప్రాక్టికల్గా మన జీవితంలో మనం పాటించామా? పాటించడం వల్ల మాత్రమే పురోగతి. ఓన్లీ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. దెర్ ఇస్ నో అదర్ వే. వేరే దారి లేదు. ఈ ప్రపంచంలో సాధన ఒక్కటే మార్గం. అది ధ్యాన సాధన ఉండొచ్చు, జ్ఞాన సాధన. చాలామంది ధ్యానం చెప్తే నాకు తెలుసు అంటారు. చేస్తున్నావా? చేస్తుంటేనే తెలుసు అనే మాట మాట్లాడాలి. భగవద్గీత తెలుసు అంటే తెలుసు. భగవద్గీతలో ఒక లైన్ అయినా ప్రాక్టీస్ చేస్తుంటేనే భగవద్గీత తెలుసు అని మాట్లాడడానికి మనకు అర్హత ఉంటుంది. అన్నీ తెలుసు మనకు అందరికీ. ప్రాబ్లం అదే, అందరికీ అన్నీ తెలుసు, కానీ పాటించం. ఎంత పాటిస్తే అంత డెవలప్మెంట్. ఎంత పాటించకుంటే అక్కడే ఉంటాం. మనం ఏమవుతామంటే తెలియకుండా గొప్ప స్పీకర్స్ అయిపోతాం. అంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి మంచి మంచి పదాలన్నీ ఏరుకుని గొప్పగా వేదజల్లేస్తాం అన్నట్టు. అంటే మైక్ పట్టుకొని అరేటర్ అంటారు. అంటే స్పీకర్స్ ఆర్ అరేటర్స్. అది కరెక్ట్ కాదు. అంటే లోపల మళ్ళీ దుఃఖం ఉండిపోతుంది, లోపల ఒక అనీజినెస్, గిల్టీ కాన్షియస్నెస్ ఉండిపోతుంది. ఎందుకంటే చెప్తున్నాను అంత బాగానే ఉంది, అందరు చప్పట్లు కొడతారు, సూపర్గా విజిల్స్ వేస్తారు, నువ్వు సూపర్గా చెప్పావు, అలా చెప్పావు, ఇలా చెప్పావు, నీకు తెలిసినంత ఎవరు తెలియదు అని అందరూ విజిల్స్ వేసేస్తారు. కానీ చివరికి లోపలికి తొంగి చూస్తే మనలో అనీజినెస్ ఉంటుంది. నేను ఎన్నో అనుకున్నాను, ఏం చేయలేకపోతున్నానని బాధ ఉంటుంది. ఎన్నో చెప్తున్నాను అందరికీ, నేనేం చేస్తున్నానని బాధ మనపైనే ఉంటుంది. మన గిల్టీ కాన్షియస్నెస్ డెవలప్ అవుతుంది మెల్లమెల్లగా. అందుకే ఒక్క కొటేషన్ అయినా సరే ప్రతి ప్రేక్షకుడికి, ఇక్కడ వినే వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఒక్క లైన్ అయినా సరే రాసుకొని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాలి. అన్ని లైన్స్ మనకు వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు, వర్తించినట్టు అనిపించకపోవచ్చు కూడా. మొదట్లో ఏదైతే మనకు వర్తిస్తుంది అని అనిపించిన ఒక్క కొటేషన్ని, ఒక్క లైన్ని తీసుకొని రోజు పొద్దున్నే లేచి చూసి చదివి, ఎస్ నేను ఈ లైన్కి అనుగుణంగా నన్ను నేను ఎలా మార్చుకోవాలి. దట్ ఈస్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లీడ్స్ టు హ్యాపీనెస్. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే హ్యాపీనెస్ ఉండదు, ఏం సాధించలేము. భగవద్గీత గొప్పతనం ఒరిజినల్గా మనకు ఎప్పుడు తెలుస్తుందంటే, మనం ఒక్క లైన్ అయినా, ఒక్క శ్లోకం అని మన నిత్య జీవితంలో పెడితే అప్పుడు వద్దన్న భగవద్గీత వదలం. జ్ఞాని అని ఎప్పుడు అంటామంటే, పాటించిన వాడినే జ్ఞాని అంటాం. ఇన్ఫర్మేషన్ ఉన్నవాడిని జ్ఞాని అనకూడదు. అనడం వల్ల వచ్చిన లాభం లేదు. జ్ఞాని అంటే పాటించావా, ఇంత జ్ఞానం అయి ఉండొచ్చు, పర్వాలేదు, మనకేం ప్రాబ్లం. ఒక లైనే పాటించాను, నేను ఒక్క లైన్ పాటించానని చెప్పుకుందాం, అన్నిటి గురించి చెప్పుకోవడం ఎందుకు. జ్ఞాని అంటే పాటించిన వాడే జ్ఞాని. ఈ ఒక్క లైన్ పాటిస్తే ఆ లైన్ విషయంలో జ్ఞాని, 100 లైన్లు పాటిస్తే ఆ 100 లైన్ల విషయంలో జ్ఞాని. జ్ఞాని అవ్వాలి అంటే పాటించాలి. ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రిన్సిపల్. పాటించకుండా దాని ఒరిజినల్ డెప్త్ తెలియదు. దాని యొక్క మాస్టర్ మనం. మాట్లాడడం వల్ల మాస్టర్ కాలేం, ఎప్పుడు పాటించడం వల్ల మాస్టర్ అవుతాం. ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్ ఉంది, మ్యాథమెటిక్స్ నుంచి గొప్పగా మాట్లాడితే నేను మ్యాథమెటిక్స్ టీచర్ అయిపోను. మ్యాథమెటిక్స్ నేను ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఏదైనా ప్రాక్టీసే, ఇది నో అదర్ వే. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, సాఫ్ట్వేర్ అయినా సరే, ఏదైనా తీసుకోండి, ఏ ఫీల్డ్లో అయినా తీసుకోండి. బిజినెస్ గురించి చాలామంది మాట్లాడేస్తుంటారు, బిజినెస్ ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని. బిజినెస్ చేసిన వాడు తెలుస్తుంది తలకాయ నొప్పి. బిజినెస్ మేనేజ్మెంట్ అని చాలా పెప్పేసి ఉంటారు. చాలామంది నేను గమనించిందంటే, ఎంబీఏలు అది చేసిన వాళ్ళు చాలామంది పాపం బిజినెస్లలో కింద పడిపోతుంటారు. ఏమీ లేకుండా కూడా కొంతమంది ఓనం వాళ్ళు వచ్చి ఉండవు, వాళ్ళు చాలా చక్కగా బిజినెస్ చేస్తుంటారు. వాళ్ళు ఆ లోపల ప్రాక్టికల్ లాజిక్ అర్థం చేసుకుంటారు. ఇది థియరీ. ఎంబీఏ చేసి బిజినెస్ చేయొచ్చేమో థియరీ కొంచెం తెలుసుకొని, కానీ ఆ ఎంబీఏలో చెప్పిన కొన్ని పాయింట్లైనా పాటించగలిగామా? ఏ ఫీల్డ్ అయినా ఓన్లీ ప్రాక్టీస్. స్పిరిచువాలిటీనే కాదు, అనుభవం మాత్రమే జ్ఞానం. మీద జ్ఞానం కిందకి రాదు. ఇన్ఫర్మేషన్, నాకు తెలుసు ఇన్ఫర్మేషను, నేను ఆ పుస్తకంలో చదివాను చెప్పొచ్చు. దానికి నేను మాస్టర్గా చెప్పుకోవడానికి లేదు. నేను ఆ పుస్తకంలో చదివాను, మీకు కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఢిల్లీకి వెళ్ళకుండా ఢిల్లీకి దారి ఎలా చెప్తాం?
ఇలా నేను చదివాను, నార్త్ సైడ్ వెళ్తే ఢిల్లీ వస్తుందని నేను విన్నాను, చదివాను, అలా చెప్పాలి. ఒకవేళ చెప్పదలుచుకుంటే ఏదో మనం వెళ్ళొచ్చినట్టుగా చెప్తుంటాం అనమాట. వెళ్ళొచ్చినట్టుగా చెప్తే 0 మార్కులు, మనకు 0 మార్కులు. అవతల వాడు హ్యాపీగానే ఉంటాడు, వాడు వెళ్తాడు ఢిల్లీకి. కానీ మనం ఏం సాధిస్తాం? ఎనీవే స్పిరిచువాలిటీ అంటేనే ప్రాక్టికల్. ప్యూర్ ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఈజ్ స్పిరిచువాలిటీ. దెర్ ఇస్ నో థియరీ ఇన్ స్పిరిచువాలిటీ, ఓన్లీ సాధన. స్పిరిచువాలిటీ మొదటి చివరి పదం సాధన, సాధన, సాధన. అది ధ్యాన సాధన అయినొచ్చు, కర్మయోగ సాధన అయినొచ్చు, జ్ఞాన సాధన అయినొచ్చు, ఏదైనా సరే సాధన, సాధన, సాధన. సాధనకు మించి ఏమీ లేదు స్పిరిచువాలిటీలో. ఒకటే పదమే చివరి అండ్ మొదటి పదం, సాధన. చేతిలో లేనిది చేయగలగాలి అంటే ముందుగా చేతిలో ఉన్నది చేయగలగాలి, చేయాలి. అలా కాక చేతిలో ఉన్నది చేయకుండా చేతిలో లేనిది చేయడానికి ప్రయత్నించేవాడు ఏదో ఒక రోజు తనకు తానుగా అవివేకిగా నిరూపించబడతాడు. గుర్తుంచుకోండి. చాలామంది ఏదేదో చేసేద్దాం అనుకుంటుంటారు, చాలా గొప్ప గొప్ప పనులు చేద్దాం అనుకొని ఆగిపోతుంటారు. ఎందుకంటే నాకు ఎవరు సహకరించే వాళ్ళు లేరు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఎవరు మనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. నేను ఎన్నో చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాతో పాటుగా వచ్చేది ఎవరు, నాతో పాటు చచ్చేది ఎవరు అన్నట్టు. అవన్నీ చేతిలో లేనివి. దాని గురించి ఓవర్గా థింక్ చేసి గొప్ప గొప్పగా మాట్లాడేసి ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అనేది ప్రస్తుతం అనవసరం. చేతిలో ఏమేమి ఉన్నాయి ఈరోజు, రేపటి గురించి కూడా పక్కన పెడదాం, నిన్నటి గురించి కూడా పక్కన పెడదాం. ఈరోజు ఏమేమి ఉన్నాయి ఆ లిస్టు రాసుకుంటే ఆ చేతిలో ఉన్నవన్నీ చేయగలిగితే, ఉదాహరణకి ఈరోజు పొద్దున్నే లేసి ధ్యానం చేయగలుగుతాం, మార్నింగ్ లేసి చేసేయాలి. ఈరోజు నేను ఒక అర్ధగంట పుస్తకం చదవగలుగుతాను, చదివేద్దాం. ఈరోజు ఏదైనా వ్యక్తికి ధ్యానం చెప్తాను, ఒక్కరికి మైక్ పట్టుకొని 100 మందికి చెప్పలేకపోవచ్చు, ఒక్కరికి ధ్యానం చెప్తాను. లేదు ఇప్పుడంతా ఆన్లైనే కదా, ఒక కొటేషన్ ఫార్వర్డ్ చేస్తాను. లేదు మన పిఎంసీలో ఎన్నో మంచి వీడియోస్ వస్తున్నాయి, మన వీడియోని ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్రకారం చేతిలో ఉన్నవి 1,00,000 ఉన్నాయి. మంచి పనులు చేయాలనుకుంటే అవన్నీ చేయడం కూడా ఊహాగానాల్లో ఉండిపోతాం అన్నమాట. ఊహాగానాల్లో ఉంటే మన కెపాసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మనిషి చేసే కొద్దీ కెపాసిటీ పెరుగుతుంది. ఎవరికైనా సరే ఒక చిన్న పని చేయగలిగితే దాన్ని చేయడం వల్ల అవగాహన శక్తి పెరిగి, అండర్స్టాండింగ్ కెపాసిటీ పెరిగి, మెచ్యూరిటీ లెవెల్ పెరిగి నెక్స్ట్ లెవెల్లో ఇంకా అద్భుతమైన వర్క్ చేయగలుగుతారు. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి. మొదటగా చేతుల్లో ఏముందని ఆలోచించాక 3 ఏళ్ల కిందట అన్నీ చేసేసాం, పిరమిడ్లు కట్టాం, ఆశ్రమాల్లో ట్రస్టీగా చేసాం, అన్నీ చేసాం. ఆ తర్వాత వాట్ ఈస్ దేర్ ఇన్ మై హ్యాండ్ ఆలోచిస్తే నా చేతుల్లో ఒక సెల్ ఫోన్ ఉంది, ఒక లైన్ రాయగలుగుతాను. ఆ రోజు నా పరిస్థితి అదే, ఒక లైనే రాయగలుగుతాను. సరే, నో ప్రాబ్లం. ఒక లైన్ రాశాను, ఆ ఒక్క లైన్ కాస్త 100 లైన్లు అయ్యాయి, 100 లైన్లు కాస్త 100 వీడియోలు అయ్యాయి, 100 వీడియోల నుంచి 1000 పుస్తకాలు వచ్చాయి. ఆ రోజు ఒక్క లైనే చేయగలిగింది. ఈరోజు ఒక 10,000 పుస్తకాలు మనం భిన్నగాల నుంచి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం. నేను ఒక్క లైనే కదా రాయగలిగేది, ఎవరు చదువుతారులే, ఎవరు అర్థం చేసుకుంటారులే. ఆల్రెడీ మహాయోగులు చాలామంది రాసి ఉన్నారు, ఎంతోమంది ఎన్నో చేశారు. కానీ నా వ్యక్తిగతమైన జ్ఞానం వేరు కదా, నా వ్యక్తిగతమైన అండర్స్టాండింగ్ వేరు. నేను ఏం చేయగలుగుతాను ఇంకా అని ఆలోచిస్తే ఇది నా చేతిలో ఉంది అని ఆలోచన వచ్చింది. ఇంకా ఏం చేయగలుగుతాను? ఆ తర్వాత మరుసటి రోజు ఒక 5 నిమిషాల వీడియో నేనే చేయగలుగుతాను, నాకు ఎవరు ఎడిటింగ్ అవసరం లేదు, ఏం లేదు. నా సెల్ తీసుకొని నేనే నా ఛానల్లో 5 మినిట్స్ వీడియోస్ చేయడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే అవన్నీ చేస్తూ వచ్చానో తెలియకుండానే ఆటోమేటిక్గా అందరికి వెళ్ళిపోయి అందరూ వచ్చి సహకరించడం మొదలుపెట్టి, సార్ దీన్ని ఒక పుస్తకంగా తీసుకెళ్దాం బాగుంది అని వాళ్ళే అందరు కలిసి మన పుస్తకాన్ని వచ్చినట్టు చేశారు. పుస్తకం యాక్చువల్గా దానికోసం నేను వర్క్ చేసింది చాలా తక్కువ, మన వాళ్ళు చేసింది చాలా ఎక్కువ. మనం అడుగేయకుండా సహకారం కావాలి, అడుగేయకుండా నేను పెద్ద పనులన్నీ చేయాలి, అడుగేయకుండా నేను పెద్ద సాహసాలు చేయాలి అంటే కుదరదు. ఈరోజు ఏమేమి ఉన్నాయో అవన్నీ చేయాలి, రేపటి గురించి మర్చిపోదాం. ఈరోజు చేయడం వల్ల రేపటి కెపాసిటీ పెరుగుతుంది. ఈరోజు చేయకపోతే రేపు కూడా అక్కడే ఉంటాం, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. అలాగ 1 రోజులు 10 రోజులు చేస్తే కెపాసిటీ పెరిగి ఎవరెస్ట్ అయినా ఎక్కగలుగుతాం. ఎవరెస్ట్ ఎక్కాలన్నా ఒక అడుగుతోనే మొదలవుతుంది, కాశీకి వెళ్ళాలన్నా ఒక అడుగుతోనే మొదలవుతుంది. ఏదైనా సరే ఈరోజు ఇప్పుడు ఇక్కడ వేసి అడుగుతోనే మొదలవుతుంది. అలా కాదు ఊహాగానాల్లో అలా ఉండిపోతాను, గొప్ప విషయాలు నేను మాట్లాడుతుంటాను కానీ ఏమీ చేయను అని అనుకున్న వాడికి ఏమవుతుందంటే ఏదో ఒక రోజు వెనక్కి తిరిగి తీసుకుంటే ఏమీ సాధించి ఉండడు. తనను చూసుకుంటే తన మీద తానకే వేస్ట్ అనిపిస్తుంది.
నేను ఒక యూజ్లెస్ ఫెలో అనిపిస్తుంది. ఏమి చేశాను, ఏం సాధించాను, ఏం చేయలేదు ఇప్పటివరకు. అలా అనిపించకుండా మన పైన మనకే అపనమ్మకం రాకుండా, మన పైన మనకే గిల్టీ కాన్షియస్నెస్ రాకుండా ఉండాలంటే ఒక లిస్ట్ రాసుకోవాలి. రోజు లిస్ట్ రాసుకోవాలి. ఆ లిస్ట్ పెరగవచ్చు కాక ఏ రోజుకి ఆ రోజు 5 నిమిషాలు కేటాయిస్తే ఒక 5 కొటేషన్స్ ఫార్వర్డ్ చేయొచ్చు మనమే. లేదా మన వీడియోని నచ్చింది, మన వీడియోనే నచ్చింది, చాలామంది నచ్చింది సార్ అంటుంటారు, చాలా బాగుందని చెప్తారు. నచ్చితే కింద నచ్చింది అని ఒక కామెంట్ ఇవ్వచ్చు కదా, చాలా బాగుంది అని కామెంట్ ఇవ్వచ్చు కదా. కామెంట్ ఇస్తే కొత్త వాడికి పాపం ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా. ఇదేదో బాగుంది కామెంట్ చూసి ఇప్పుడు అంతా రివ్యూలు చూసి చేస్తున్నారు కదా. ఆ కామెంట్ ఇవ్వడానికి ఎంతసేపు పడుతుంది? ఆ లింక్ ఫార్వర్డ్ చేయొచ్చు కదా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి. ఇది మ్యాటర్ ఆఫ్ 2 minutes టైం. ఆ లింక్ కింద కామెంట్ ఇవ్వడానికి, ఆ కామెంట్ని ఆ లింక్ని ఫార్వర్డ్ చేయడానికి 2 నిమిషాలు పడుతుంది. మొన్న ఎక్కడో నందగారు చెప్తున్నాడు మన పిఎంసి ఛానల్లో అందరికీ వీడియోస్ అందరికీ ఫార్వర్డ్ చేయండి అని. చేయొచ్చు కదా, మన చేతిలోనే ఉంది అది. ఒకప్పుడు ఎక్కడో మారుమూల గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళి, కాశ్మీర్కి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీలో గల్లీలోకి వెళ్ళి ధ్యానం చెప్పాం. ఈరోజు అన్నీ మన చేతిలోనే ఉన్నాయి. సో అవన్నీ చేయకుండా ఊహాగానాల్లో ఉన్నామంటే మనకు చేసే ఉద్దేశం లేదని అర్థం. మనం తెలియకుండానే ఒక లేజినెస్లో ఉన్నాం, గొప్పలకు వెళ్తున్నామని అర్థం. గొప్పలకు వెళ్ళకుండా ప్రాక్టికల్గా ఉండాలి. ప్రాక్టికల్గా ఉండడం అంటే ఏ రోజుకి ఆ రోజు ఏమేమి చేతిలో ఉన్నా అవన్నీ చేయాలి. ఏ రోజుకి ఆ రోజు. నిన్న చేసిన గొప్ప పనులు ఈరోజు చేయలేకపోవచ్చు, ఈరోజు కండిషన్స్ మారచ్చు కాగా. ఇప్పుడు పిఎంసీ వచ్చాక మన చేతిలో చాలా ఉంది, జూమ్ వచ్చాక మన చేతిలో చాలా ఉంది. అవన్నీ మొదటగా మనం చేయడం నేర్చుకోవాలి. స్ట్రెంగ్త్ పెరగాలి అంటే ప్రాక్టికల్గా ఉండాలి, చేయడం నేర్చుకోవాలి. అదర్వైజ్ మనల్ని మనమే ఫులిష్గా గుర్తించుకుంటాం ఏదో ఒక రోజు. నేను వేస్ట్, యూజ్లెస్ ఫెలో అని మనకే అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను నేను యూజ్ చేసుకోలేదు కాబట్టి యూజ్లెస్ ఫెలో అనిపిస్తుంది. సమయం ఉంది, టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది, కానీ వాడుకోలేదు అనిపిస్తుంది యూజ్లెస్ అని. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే థెరపిస్టులు వేరు, మన మార్గం వేరు. థెరపిస్టులు ఏంటంటే వాళ్ళు కూర్చోపెట్టుకొని వాళ్ళు ఏదేదో చేసేసి వాటెవర్ వాళ్ళ టెక్నిక్స్ వాడేసి కొద్దిగా ఉపశమనం వచ్చేట్టు చేస్తారు. వాళ్ళకి ఇమ్మీడియట్ రిలీఫ్ రావచ్చు, కానీ పర్మనెంట్ రిలీఫ్ అనేది కేవలం సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల వస్తుంది. అది ధ్యానము ప్లస్ జ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది. చాలామంది ఇలా డిప్రెస్లో ఉన్నప్పుడు చాలామంది చేస్తుంటారు, నేను చాలా కష్టాల్లో ఉన్నారు కాపాడనని. ఎవరు కాపాడలేరు, తమను తామే కాపాడుకోగలుగుతారు పాటించడం ద్వారా, ప్రిస్క్రిప్షన్ పాటించడం ద్వారా. ఎంతగా ప్రాబ్లం ఉంటే మైండ్లో అంతగా ముందు ధ్యానం చేయాలి. 2 గంటలో 3 గంటలో 10 గంటలో ధ్యానం చేయాలి. లేకపోతే నేచర్లోనే గడపాలి. నేచర్లోనే గడపండి అంటే లేదు సార్ నాకు అంత టైం లేదు సార్, మీరు చెప్పండి కదా. ఫస్ట్ స్టెప్కి టైం లేనప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తాం? ధ్యానం చేయడానికి టైం లేదు కానీ ప్రాబ్లం పోవాలి, నేచర్లో ఉండడానికి టైం లేదు కానీ ప్రాబ్లం పోవాలి అంటే కుదరదు. లేదు నాకు 40 days క్లాస్ తీసుకుంటున్నాను, ఎవ్రీడే అక్కడికి రండి అంటే లేదు సార్ నాకు టైం లేదు, కానీ నాకు ముందు మీరు ప్రాబ్లం క్లియర్ చేయండి. అందుకనే ఏం చేస్తున్నానంటే ఇలా ఫోన్ చేసే వాళ్ళందరికీ నేనేమీ చేయలేను, నేను కూడా ఆల్రెడీ మొదలుపెట్టాను అదే కార్యక్రమం. నేనేమీ చేయలేను, నేనేమీ మీ యొక్క బాధలను కష్టాలు తీర్చగలిగేవాడిని కాదు. నా దగ్గర నాకు అర్థమైన విషయం నేను పంచుకుంటా. మీరు పాటించగలిగితే, కండిషన్స్ అప్లై, మీరు పాటించగలిగితే మీరు క్లాస్కి రండి. ఓ 40 days రండి. 40 days వస్తే 20 days వస్తే రెగ్యులర్గా విని 2 గంటలు ధ్యానం చేస్తూ, ధ్యానం చేయకుండా కాదు. అందుకే నా క్లాస్కి రావాలంటే ఒక కండిషన్ కూడా పెట్టా, 2 గంటలు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ధ్యానం చేసిన తర్వాతనే ఒకవేళ అడగాలనుకుంటే ఏమైనా క్వశ్చన్ అడగాలి, అదర్వైజ్ నీకు అర్హత లేదు. ధ్యానం చేయకుండా 2 గంటలు, కనీసం 2 గంటలు నేచర్లో ఉండకుండా నా క్లాస్కి వచ్చేసి క్వశ్చన్ అడుగుతానంటే క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. ఇంకా ఎన్లెస్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ ప్రాక్టీస్ చేయకుండా మీరు అన్నట్టు డాక్టర్ దగ్గరికి టాబ్లెట్స్ వేసుకోకుండా నాకు ప్రాబ్లం పోవట్లేదు అంటే ఏం చేస్తాడు డాక్టర్? డాక్టర్ కూడా దేవుడు కాదు కదా. ప్రాక్టీస్ ఈజ్ ద ఓన్లీ వే, వేరే దారి లేదు. మీరు చేసింది కరెక్టే, అది వాళ్ళకి అవతల వాడికి చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు. వీళ్ళ కనీసం దయ జాలి కరుణ లేదు, వీళ్ళేం ధ్యానులు అనుకోవచ్చు, తిట్టుకోవచ్చు, తిట్టుకుంటుంటారు నన్ను కూడా అనుకునే వాళ్ళు. ఇంత కష్టంలో ఉండి వస్తే కనీసం మానవత్వం లేదండి. ఇలా మానవత్వం కోసం అందరినీ నేను ఎంటర్టైన్ చేస్తే నన్ను నేను కోల్పోవాల్సి వస్తుంది. రోజు కనీసం 20-30 మెసేజ్లు కాల్స్ వస్తుంటాయి నాకు. 20-30 మెసేజ్లు కాల్స్ ఫోన్లే మాట్లాడడం మొదలు పెడితే ఒక్క వ్యక్తి మాట్లాడితే అర్ధ గంట నుంచి గంట మాట్లాడతాడు. అర్ధ గంట నుంచి గంట మాట్లాడితే ఇన్న 24 గంటలు ఏమైపోవాలి? మిగిలిన పనులన్నీ ఉండవా మనిషి అన్నాక? అందుకే క్లాస్కి రామంటే లేదు, క్లాస్కి రాము.
ఎవరైతే తమ కోసం తాము అడుగులు వేయలేరో వారిని ఎవ్వరము మార్చలేము. మనం మార్చడానికి పుట్టలేదు, దారి గురించి పంచుకోవడానికి పుట్టాం. దారి ఇలా మేము వెళ్ళాము, మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోండి, వినమ్రంగా చెప్తాం. అంతకుమించి మనం చేయగలిగేది ఏం లేదు. ఎవరిని ఉద్ధరించలేం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. పత్సా దగ్గరికి వెళ్ళాను, చిన్నప్పుడు వెళ్ళాను డిప్రెషన్తో, ఏడ్చుకుంటూ వెళ్ళాను. గివ్ మీ ఏ సజెషన్ అన్నాడు అని అడిగా. అంటే డోంట్ ఆస్క్ మీ ఎనీ సజెషన్ అన్నాడు. డోంట్ ఆస్క్ మీ ఎనీ సజెషన్ అన్నాడు. ఏం సార్, ఎవరైనా బాధలు వస్తే కైరణ దయ జాలి చూపించి అట్లా అంటారు, మీరు డోంట్ ఆస్క్ మీ ఎనీ సజెషన్ అంటే నేను సజెషన్ ఇస్తే నువ్వు పాటించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఏం చేయాలా అన్నాడు. నేను ఏం చేయాలి? ముందు పోయి ధ్యానం చేసుకో, అంతకుమించి వేరే సజెషన్ లేదన్న. ఆల్రెడీ ఆ సజెషన్ ఇచ్చేసాం, ముందు ధ్యానం చేసుకో అన్నాడు. ఆ తర్వాత నుంచి ఆయన క్వశ్చన్లు అడగడం మానేశాను. 4 years తర్వాత అప్పుడు ఆయన పిలిచాడు మళ్ళీ, కమ్ గో టు మహబూబ్నగర్. ఆహో, ఇప్పుడు నేను ఆయన చెప్పింది చేయగలిగే పరిస్థితిలో ఉన్నా. 4 years పట్టింది ఆయన చెప్పింది నేను చేయగలిగే పరిస్థితి రావడానికి నాకు. సో సలహాల వల్ల, ఉచిత సలహాల వల్ల లాభాలు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తేనే లాభము. అదర్వైజ్ మనం ఎవరి బాధను తీర్చలేము, ఎవరి బాధను వారిదే తీర్చుకోవాలి. కొద్దిగా ఇది కఠినంగా అనిపించవచ్చు కాక, కొంతమంది థెరపిస్టులు ఉంటారు, వాళ్ళు ఇమ్మీడియట్గా టెంపరీ రిలీఫ్ కోసం ఏదైనా చేస్తుంటారు. అది వేరే ఫీల్డ్. మన ఫీల్డ్ ధ్యానయోగమో జ్ఞానయోగం. అది ఎవరికి వాళ్ళు అడుగులు వేసుకునే వారికి పనిచేస్తుంది. థెరపిస్ట్ ఫీల్డ్ వేరే, వాళ్ళతో పోల్చుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, కౌన్సిలింగ్ తీసుకున్నాము, చాలా తగ్గిపోయింది, మీరేంది అలా అంటారంటే వెళ్ళండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి టెంపరీ రిలీఫ్ తీసుకోండి. బట్ ఆ తర్వాత చివరికి మళ్ళీ రావాల్సింది ఇక్కడికే. చివరికి ధ్యానంలోకి రావాల్సిందే, జ్ఞానంలోకి రావాల్సింది, వేరే దారి లేదు. సార్ రైట్ సార్, చాలా చక్కగా వివరణ ఇచ్చారు ప్రతి ఒక్క కొటేషన్కి. చాలా అద్భుతంగా ఈరోజు డిస్కషన్ నడిచింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మరి ఈరోజు ప్రకృతి మహేష్ గారు ఎంత చక్కగా కొటేషన్స్ అన్నిటికీ వివరణ ఇచ్చారో. సో మరి ఇది ఇవాల్టి భిన్నంగా ఆలోచించు. మరొక భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.